చైతులందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే ఆనపకాయ పెసరపప్పు చేస్తున్నాను. చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, అలాగే కడిగి పెట్టుకుని కరివేపాకు రబ్బలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి ఇందులోకి పెసరపప్పు కడిగేసుకున్నాం. వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. పెసరపప్పు కడిగింది వేసేసుకుంటాము. టమాటా ముక్కలు కొంచెంసేపు వేపుకోవాలండి. పెసరపప్పు అయ్యాక 2 నిమిషాలు అటు ఇటు కలిపి టమాటాలు వేసుకోవాలి. అలాగే ఆనపకాయ ముక్కలు, అలాగే తగినంత ఉప్పు, అలాగే కారం, బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అప్పుడు వేగుతాయి కదండి. వేగాక వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్కి దింపేయడమే. బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకోవడమే. అంతే, పెసరపప్పు అయితే అయిపోయింది. ఇలా స్నాప్ చేసుకోవాలి మెత్తగా. అంతే, ముక్కలు కనిపించకపోతే పిల్లలు తింటారు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.